సందర్భంలో దేవుడు మళ్ళీ జ్ఞానాన్ని రీస్టోర్ చేయడానికి దేవుడు దాన్ని ఏమంటారు బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ వస్తూ మోషే ద్వారా ఆ కాలంలో అప్పటికి సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సివిలైజేషన్ మనకు వరల్డ్ హిస్టరీలో ఏన్షియన్ సివిలైజేషన్ ఏంటంటే సుమేరియన్ సివిలైజేషన్. అప్పుడు అక్కడ అక్షరాలు ఏమీ లేవు. అక్షరాలు అయినా ఓన్లీ పిక్టోగ్రఫీని ఏమంటారు, ఇట్లా బొమ్మలు గీసి చేస్తారు చూడండి, పిక్టోగ్రఫీ. ఇట్లా బొమ్మలు వేసి ఇప్పుడు చూడండి పిరమిడ్స్ మీద పిక్టోగ్రఫీ కనబడతాయి, అన్ని బొమ్మలు కనబడతాయి కదా. సో అట్లా పిక్టోగ్రఫీ ఉండేది. ఆ తర్వాత లేటర్ ఆన్ ఈ ఓవెల్స్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ అలా పుస్తకాలు కాలం వచ్చింది. ఈ పుస్తకాల కాలం అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎప్పుడైతే అడ్వాన్స్ అయిందో ఆ సివిలైజేషన్ నుంచి బుక్స్ అనేవి రాయటము చదవటము అనేది ప్రారంభించబడింది. అలా చేసుకుంటూ వస్తూ సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత సొలొమోను ఏం చేశాడంటే దేవుడిచ్చిన జ్ఞానముతో అందుకనే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయములో ప్రసంగి మాటలు అని ఉంది. అక్కడ హెబ్రీలో కోహెలెత్ అని ఉంది. అంటే కలెక్టివ్ నాలెడ్జ్, మొత్తం ఆ నాలెడ్జ్ అంతా కలెక్ట్ చేసి ప్రసంగి గ్రంథం మన కొరకు ఇచ్చాడు. సో వెరీ వండర్ఫుల్. అసలు చాలామంది ప్రసంగి గ్రంథం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ గ్రంథము కూడా తక్కువది కానీ ఎక్కువది కానీ ఏది లేదు. అంతయు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ దేవుని యొక్క వాక్యమై ఉన్నది అని బైబిలు సెలవిస్తుంది. అయితే ఈ ప్రసంగిలో సమస్తము వ్యర్థము 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 అని చదివారా? ఎంతమంది చదివారు? అందరూ చదువుతారు. వ్యర్థము వ్యర్థము అని అంత వ్యర్థము. నేను ఆల్రెడీ ఒక బ్రదర్ అన్నాను నాతోటి, ఈ వ్యర్థము 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 అని చెప్పాడు కదా, ఎందుకు సార్ ఇది చదవాలి, ఇది చదవాల్సిన అవసరం ఏముంది అని అడగడం జరిగింది. సో నేను ఇప్పుడు మీకు దాని గురించి ఆన్సర్ చేయబోతున్నాను. ఈ సొలొమోను ఎటువంటి వాడు అన్న దాన్ని ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం ఎవరైనా చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును దేవుడు ఏం చేశాడట? జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను అని మనం చదువుతాం. గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము అని ఉంది. ఇక్కడ తూర్పు దేశస్థుల జ్ఞానము అని ఎందుకుందంటే అప్పటి కాలములో, ఇప్పుడు చూడండి మన అందరికి తెలుసు ప్రపంచంలోనే టాపెస్ట్ యూనివర్సిటీ ఏం చెప్పండి? ఆక్స్ఫర్డ్ అంటారు ఎవరైనా సరే. ఆక్స్ఫర్డ్ని అంటే ఎందుకు అంటే అది తర్వాత చాలా టెక్నాలజీ యూనివర్సిటీలు వచ్చినాయి, కానీ ఆక్స్ఫర్డ్ అంటే చాలా విలువైంది. అట్లనే తూర్పు దేశస్థుల జ్ఞానం అంటే ఆ సివిలైజేషన్స్లో ఉన్న జ్ఞానం అంతా కూడా అక్కడ యూనివర్సిటీగా ఉండేది. ఆ యూనివర్సిటీగా ఉండి అక్కడ జ్ఞానము బాగా వర్ధిల్లేది. ఆ కాలంలో ఇంకా దగ్గర పెట్టుకోమంటారా? ఓకే. సో ఆ కాలంలో అక్కడ యూనివర్సిటీ అంటే అమ్మ తూర్పు దేశస్థ జ్ఞానుల ఈయనకి ఇంత జ్ఞానం ఉందా? ఎవరైనా మేము తూర్పు దేశస్థ జ్ఞానం అంటే ఆ జ్ఞానులుగా పరిగణించబడేవారు. ఆ యూనివర్సిటీ లాంటి ఒక కేంద్రం ఉండేది. ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరైనా ఎవరండి? ప్రపంచ చరిత్ర పితామహుడు. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టోరియన్?
హెరోడోటస్. మీకు హెరోడోటస్ రైటింగ్స్ చదివితే మీకు అర్థమవుద్ది. సో అంత జ్ఞానము కలిగిన ప్రజలు ఉండేవారు తూర్పు దేశములో. అయితే ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీల జ్ఞానము కంటేను. వాళ్ళ సివిలైజేషన్స్ గురించి చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళ అడ్వాన్స్ నాలెడ్జ్ బాగుంటుంది. వాళ్ళకంటే సొలొమోను జ్ఞానము గొప్పదిగా ఉంది, అధికముగా ఉంది. ఐగుప్తీల జ్ఞానము, అప్పట్లో మీకు పిరమిడ్స్ బిల్డ్ చేశారు వాళ్ళు. అసలు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో, ఇప్పుడున్న ఆర్కిటెక్ట్ కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ అట్లాంటి అడ్వాన్స్ చేయలేదు. అంత టెక్నాలజీని యూజ్ చేసి ఆ బండలు కట్టలేరు. అలాంటిది ఆ కాలంలో కట్టారు. అప్పుడు మమ్మిఫైడ్ బాడీస్ కూడా వాళ్ళు చేశారు ఈజిప్షియన్స్. అంత గ్రేట్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళ కంటే కూడా సొలొమోను జ్ఞానము అధికమై ఉండెను అనే మాట మనము బైబిల్లో చదువుతాం. ఇక అవన్నొద్దు, 33వ వచనం చదువుకుందాం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడల్లో మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటి గూర్చి అతడు ఇప్పుడు ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏమండి? సొలొమోను. లేదండి, నేను సొలొమోను అని చదవలేదు. నేను మామూలుగా నా అకాడమిక్ స్టడీస్లో ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? అరిస్టాటిల్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్. బయాలజీ అయినా, తర్వాత బాటనీ అయినా, జువాలజీ అయినా, మూడింటికి కూడా ఎవరు? అరిస్టాటిలే. అయితే గమనించండి, చూడండి, వృక్షమునే కానీ ఇస్సోపు మొక్కనే కానీ చెట్లను రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటి గూర్చి అతడు రాసెను. అతన్ని రాశాడు. సో అన్నీ రాశాడు. అయితే నాలెడ్జ్కి 4 పిల్లర్స్ అంటారు. ఎవరెవరు అంటే సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, పైథాగరస్. సో ఈ నలుగురు ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్స్. వీళ్ళంతా వీళ్ళు ప్రపంచానికి జ్ఞానం అందించారు అంటుంటారు. కానీ హిస్టరీ బాగా తెలుసుంటే, హెరోడోటస్ యొక్క రైటింగ్స్ కనుక చదువుంటే, వీళ్ళు BC 4th century వాళ్ళు. ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన సోక్రటీస్, పైథాగరస్, ప్లేటో, అరిస్టాటిల్ 5th 4th century వాళ్ళు. వాళ్ళ కంటే ముందున్న వ్యక్తి సొలొమోను BC 9th century. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ జ్ఞానం ఏదైతే ఉందో దానికంటే ముందే 500 సంవత్సరాల ముందే ఎవరు రాశారు? ఇది బైబిల్లో రాయబడిందే కాదు, ప్రపంచ చరిత్ర పితామహుడైన హెరోడోటస్ రాస్తాడు ఈ విషయాలు. ఆయన రైటింగ్స్లో ఈ విషయాలు రాస్తాడు. ఏమనంటే సొలొమోను మహాజ్ఞాని. ఆ జ్ఞానము అప్పుడు ఆ దేశంలో ఉన్న జ్ఞానము చాలా గొప్పది. ఆ తర్వాత ఆ గ్రీకులు ఆ జ్ఞానాన్ని అడాప్ట్ చేసుకున్నారని రాస్తాడు. ఎవరు? ప్రపంచ చరిత్ర పితామహుడైన హెరోడోటస్. అందుకే దేవుని వాక్యము ఎప్పుడు కూడా సజీవమైంది, చరిత్రతో ప్యాచప్ అతకబడుతుంది. ఈ ప్రపంచంలో ఇంకా ఏ మత గ్రంథమైనా, ఇంకా ఏ గ్రంథమైనా, ఏ బయోగ్రఫీస్ అయినా సరే హిస్టారికల్ ప్రూఫ్స్ కానీ జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ కానీ ఉండవు. ఒక్క బైబిల్కి మాత్రమే.
కాబట్టి అలాంటి జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి 34వ వచనం మనం చదువుదాం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై సొలొమోనుతో యుద్ధం చేసి సొలొమోనుని ఆక్రమించుకుందామన్న ఆలోచన లేదు. ఆ కాలంలో రాజ్యాల్లో ఉన్న రాజులంతా ఎవరి దగ్గరకు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? సొలొమోను దగ్గరకు వచ్చారు. ఎందుకంటే యుద్ధం కంటే జ్ఞానము శ్రేష్టమైనది. యుద్ధం కంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఆ దేశాల్లో ఆ రాజ్యాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఆయన చెప్పడం జరిగింది. అందుకని మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల. మొత్తం ఈ బిల్డింగ్ కూడా సరిపోదు బంగారం, అంత బంగారం వచ్చేది, కానుకగా వచ్చేది. సంవత్సరం అట్లా 40 సంవత్సరాలు వచ్చింది. అంటే ఎంత బంగారం ఉన్నట్టు? ఆ జ్ఞానానికి ఆ బంగారము అప్పట్లో ఉన్న రాజులు వాళ్ళ బంగారాలను ఇచ్చి సొలొమోనుకి ఇచ్చి సొలొమోను దగ్గర నుంచి ఆ రాజ్యాల్లో ఉన్న సమస్యలు, చెట్ల సమస్యలు, జంతువుల సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజ్య సమస్యలు, అన్ని రకాల సమస్యలన్నిటినీ ఆయన దగ్గర తెలుసుకుని వెళ్ళేవారు. దేవుని కొరకు ఒక మనిషి నిలబడితే అలా ఆశీర్వాదకరంగా మనము ఉండాలి. అయితే 23వ వచనం చదవండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అది కూడా అయి ఉండెను. అతని హృదయమందు దేవుడుంచిన జ్ఞాన వాక్కులు వినుటకై లోకులందరూ ప్రపంచమంతా ఆయన మాట్లాడితే చాలు ఏదో గొప్ప విషయం నేర్చుకోవచ్చు అని అలాంటి రాజులు ఎవరి దగ్గరకు వచ్చారు? సొలొమోను దగ్గరకు వచ్చారు. కాబట్టి ఈరోజు